మీలాంటి పెద్దలు దాతలు ముందుకొచ్చి ఇన్ని సంవత్సరాలు హెల్ప్ చేశారు. అదే దానికి చాలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఈ అమ్మాయి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పూర్ పీపుల్కి మనం ఏదైతే చదువు చెప్పగలుగుతామో అదే మనం ఇవ్వగలుగుతాము. డబ్బు ఎంత ఇచ్చినా తక్కువే, చదువే మనకు ముఖ్యం. మన సార్ ఎప్పుడు చెప్తుంటాడు చదువు చెప్పించాలని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చేస్తున్నారు సార్. మరి ఇంత అద్భుతంగా పిల్లలు ఈ డ్యాన్స్ కానీ నేర్పించిన టీచర్స్ ఎవరో ఇక్కడ వాళ్ళని కూడా స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో లక్షలు వేలు పెట్టి ట్రైనింగ్ సెంటర్స్ చేపిస్తారు, వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా చేయలేదు. ఐ థింక్ సంధ్యానా, మీ పేరు సంధ్య, ప్లీజ్ కమ్. నీ అమ్మాయి నిర్మల, చందు అంటే ఒకసారి మీరు పైకి రావాలి. ఎందుకంటే ఈ పిల్లలకి ఏమీ లేని వాళ్ళకి కూడా చక్కగా, అంటే మనకు కేవలం ఎక్కడో ఉన్నాం, కారులో తిరిగాము అటు ఇటు కాదు, ఎంత అద్భుతంగా మనం మాట్లాడి ఎంత చేసామనేది ముఖ్యం. ఈ వయసులో ఈ పిల్లలకు మీరు ఈ ట్రైనింగ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. మా అందరి తరఫున, మా విశ్వ సంక్షేమ సంఘం తరఫున మీరు ఇలాగే చేయాలి. చేస్తే మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసిన పెద్దలందరూ ఇక్కడ వచ్చారు, చూశారు కదా. మీకు సపోర్ట్ చేయడానికి ఎక్కడి నుంచో వచ్చారు సార్ వాళ్ళు ఇంత వయసులో కూడా. ప్లీజ్ ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మీరేం చేయాలి, ఈ సంక్షేమ సంఘం మీరేం కోరుకుంటారు, ఇప్పటివరకు ఏం చేసాం, ఏం కోరుకుంటారు, మా వైపు నుంచి ఏం కావాలి మీరు చెప్తే దాన్ని బట్టి మేము కూడా చేస్తాం. ఐ రిక్వెస్ట్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం మన విశ్వమానవ సంక్షేమ సంఘం 37వ యాన్యువల్ డేకి ఇక్కడ వచ్చిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, పిల్లలకి మరియు బస్తీ పెద్దలందరికీ ధన్యవాదాలు. దాదాపుగా 2018లో 20 మంది పిల్లలతోటి మన విశ్వమానవ సంక్షేమ సంఘం ఉచిత ట్యూషన్ సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది. అప్పటి నుండి ముఖ్య కారణం ఏంటంటే మన ట్యూషన్ లేకముందు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే బస్తీలో మనం చూస్తూ ఉంటాం, పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఇంటికాడ వచ్చి వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆట ఆడడం అదేవిధంగా టీవీ చూడడం, దానివల్ల చదువుపైన ఇంట్రెస్ట్ లేదు. అయితే దాదాపుగా ఈ యొక్క పిల్లలకి చదువు పరంగా ఏదైనా ఒక సపోర్ట్ చేయాలని మస్తాన్ రావు సార్ గారిని కలవడం జరిగింది. అప్పుడు దాదాపుగా 2 సెంటర్స్ ఓపెన్ చేశాము, అది 40 మంది పిల్లలతోటి. ఇప్పుడు దాదాపుగా మన సింగరేణి కాలనీ, ఎంజార్, చింతల్ బస్తీలో దాదాపుగా 800 మంది పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారు. ఈ యొక్క చదువుతో పాటు ఏదైతే టీచర్లు చెప్తున్నారో వాళ్ళ కాలేజీకి కూడా ఫీజు సపోర్ట్ అవుతుంది. వాళ్ళు చదువుకుంటూ ఆ యొక్క బస్తీలో పిల్లలకి వాళ్ళు సాయం చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించినందుకు విశ్వమానవ సంక్షేమ సంఘం సపోర్ట్ చేస్తున్న మా కమిటీ మెంబర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే సార్, దాదాపుగా ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపుగా 150 సెంటర్లు ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రూరల్ ఏరియాలో కూడా చాలా ఎడ్యుకేషన్ స్కూల్స్ లేవు. మనకి ఇక్కడ ఏంటంటే బస్తీలో అంత కొంత స్కూల్స్ ఉన్నాయి, కానీ ఏదైతే విలేజెస్ ఏరియాలో లేదు. ఇంకొకటి సార్, మాకు అకాడమిక్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే పిల్లలకి ఏ సబ్జెక్ట్ ఎట్లా చెప్తే అది ఒకటి చూడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంటారు, కొంతమంది చదివిన పిల్లలు ఉన్నారు. అయితే ఒక పిల్లవాడు ఉన్నాడు వెంకటేష్ అని, తనకి ఇప్పుడు 6th క్లాసు ABCDలు రావు, ఆల్ రావు. అయితే దాదాపుగా పిల్లలు వాళ్ళ నేచర్ ఏంటంటే వాళ్ళు వెళ్తారు, ఇంకా ఏదో టైం పాస్ చేసి వచ్చేస్తారు. కాబట్టి ఎలాంటి పిల్లలకి మేము అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఎట్లా చెప్తే అంటే తిడుతుంటే ఏం రాదు, అందుకే వాటి కూడా టీచర్లకి చెప్పాము, ఏదైనా చెప్తే నవ్వుకుంటా చెప్పండి. అయితే ఆ పిల్లవాడికి ఇప్పుడు దాదాపుగా నిన్న ఎగ్జామ్స్లో 60% వచ్చింది సార్ మార్క్స్. ఎందుకంటే కొడితే భయపెడితే చదువు రాదు, అది కూడా ప్రేమతో చెప్తే ఆయన కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక ఉదాహరణ, ఒక కొన్ని సినిమాస్ కూడా చూపెడతాం. అదేవిధంగా నైతిక విలువలు సంబంధించిన కొన్ని స్టోరీస్ కూడా మనం మన క్లాసెస్లో చెప్తాం సార్. ఎడ్యుకేషన్ కాదు, దాంతోపాటు దానికి ఉన్న అన్నీ చూపెడతాం సార్. ఇదొకటి సార్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క ఆపర్చునిటీ నాకు, మా టీచర్లకి మీరు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మన సింగరేణి కాలనీ టీచర్ సంధ్య గారు మాట్లాడాల్సిన. విశ్వమానవ సంక్షేమ సంఘం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు చిల్డ్రన్స్కి. ఇంకోటి ఏంటంటే మా చిల్డ్రన్స్ ఇంతకుముందు చాలా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట,
అంటే ట్యూషన్కి వచ్చి చదువుకుంటున్నా కూడా అందులో ఇంపార్టెంట్ అంటే కొంతమంది పిల్లలు చాలా మొద్దుగా ఉండేవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ అందరూ అంటే రెగ్యులర్గా ట్యూషన్కి రాకపోవడం అలాంటివి చేసేవాళ్ళు. అయితే సార్ గారు మస్తాన్ రావు సార్ గారు మాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు. ఏంటంటే ఎవరైతే రెగ్యులర్గా వస్తారో ట్యూషన్లో మంచి చదువుకొని ద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ ర్యాంకులు పెట్టమని చెప్పారనమాట. అయితే సార్ అది మాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పటి నుంచి మేము పిల్లలకి చెప్పాము, ఇలా సార్ ఇస్తారు, ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తారు మాకు, మీకు ఎవరైతే రెగ్యులర్గా ట్యూషన్కి వస్తారో మంచి చదువుకుంటారో టాపర్స్ అవుతారో అంటే అప్పటి నుంచి పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, ఇలాంటి మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇలానే పిల్లలకి ఇంకా ఏమైనా మీరు హెల్ప్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మానవ సంక్షేమ సంఘం ప్రారంభించి నేను రావడం 2020లో నుంచి వస్తున్నాను. నాకు తెలిసి మా పిల్లలందరూ చాలా డల్లర్స్ ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో. మా బస్తీ పిల్లలందరూ ఇక బస్తీలో ఎట్లుంటారంటే అట్లా గలీజ్గా కదా సార్, అలానే ఉండే. ఇప్పుడు మేము ఈ ట్యూషన్ పెట్టినప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు మా ట్యూషన్ అక్క అని గొప్పగా చెప్పుకుంటూ గొప్పగా చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చిన సార్ చెప్పిన అవకాశం, మా పిల్లలు మీకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనగానే నాకే రావాలి ఫస్ట్ ప్రైజ్, నాకే రావాలనుకుంటూ అందరూ చదువుకుంటూ కొంచెం రెగ్యులర్గా వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి స్టడీ పొజిషన్కి వస్తున్నారు సార్. మీరు చేసిన దానికి మాకు చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసిన హెల్ప్ కోసం చాలా బస్తీ పిల్లలు మంచిగా నేర్చుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు సార్. మీరు చేసిన హెల్ప్ మాకే కాదు సార్, చాలామంది బస్తీ పిల్లలకి పూర్ పిల్లలకి ఎంతోగా మంచిగా నేర్పిస్తున్నారు సార్. ఇదే దానికి మీరు చేసి ఇంకా కొంచెం పెంచి మమ్మల్ని ఇంకా హెల్ప్ చేస్తే మేము ఇంకా మంచిగా చదివి చెప్పి ఇంకా మంచిగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మన ఎంజల్ టీచర్ సునీత గారిని మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. పిల్లలకి హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంకా 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 చాలా గొప్పగా మీ పేరు ఇంకా చాలా గొప్పగా వచ్చేటట్టు పిల్లలు మంచిగా చదువుకునేట్లా చేయాలి సార్. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఏమనుకోకండి సార్, కొత్తగా మాటలు వస్తలేవు. రాజీవ్ గృహకల్పనలో మంచిగా చదువుతున్నారు సార్. ఇంకా మంచిగా డెవలప్ కావాలి, పిల్లలు ఇంకా మంచిగా చదువుకోవాలి. మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. అప్పుడప్పుడు వచ్చి మీరు కూడా ఎట్లా చదువుతున్నారు, టీచర్లు మంచిగా చెప్తున్నారా లేదా సపోర్ట్ చేయాలి. మాకు మీకు తెలియదు సార్, చందు అన్న వచ్చి పిల్లలు చాలా ఖరాబ్ అవుతున్నారు గవర్నమెంట్ కాలేజ్లో, మీకు ఫ్రీ ట్యూషను టీచర్స్ ఏమైనా డిగ్రీ అట్లా చదువుకుని ఉంటే చెప్పండి ట్యూషను అని చెప్పడం వల్ల మా కాలంలో 6 టీచర్లు ఉన్నారు సార్. అందరి దగ్గర 30 చిల్డ్రన్స్ ఉన్నారు, బాగా చదువుతున్నారు సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. చాలా చేంజెస్ వచ్చినాయి సార్. ముందు అందరు ఆడుకునే వాళ్ళు ఫ్రీగానా, ఏం చెప్తారు మీరు, ఏం చదువుకున్నారు, ఏం చెప్తారు, ఏం చెప్పారు మీరు అనేది వాళ్ళు. ఇప్పుడు అందరు మా దగ్గరనే పంపిస్తున్నారు. ఒక చిల్డ్రన్స్ చూసి ఆ తెలివిని చూసి బాగా ఇంకా మీరే మంచిగా చెప్తున్నారని ప్రైవేట్ ట్యూషన్ నుంచి వచ్చి మా ట్యూషన్లో కూడా చేంజ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, మీకు అందరికీ ధన్యవాదాలు. చాలా అద్భుతంగా ఉంది ట్రెడిషనల్ సాంగ్. ఇప్పుడంటే చాలా ఇంపార్టెంట్ మనకు, పిల్లలకే కాకుండా టీచర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి, మరి అంత అద్భుతంగా వీళ్ళు డాన్స్ చేశారు టీచర్స్. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్, తర్వాత ఓ బంగారరాజు అని ఆయన కూడా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎంఆర్ గ్రూపు, దానికి జనరల్ సెక్రటరీగా ఉండేవారు. నేను కూడా మెంబర్గా ఉన్నాను ఎగ్జిక్యూటివ్ కమిటీలో. తర్వాత న్యూ నల్లకుంటలో జానక రామయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన, రిటైర్డ్ ఆయన, ట్రెజరర్గా ఉండేవారు. ఆ విధంగా ఇది 37 సంవత్సరాల క్రితం ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. ఈ సందర్భంగా నేను మా ఆర్గనైజేషన్ ప్రస్తుతం అధ్యక్షులు శ్రీ మల్లు ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐఎఫ్ఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ విట్టా వెంకటరామయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ఈ సందర్భంలో మా పాస్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళు చేసిన సేవ చాలా మరవరానిది. మాకు ఆర్ఎస్ ప్రసాదరావు గారు సుమారుగా 4 సంవత్సరాలు మాకు ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాము. బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అని, ట్యూషన్ సెంటర్స్ అని ఎన్నో కార్యక్రమాలు చేశాము. మొదటి నుంచి కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వారి యొక్క అండదండలతో ఈరోజు కూడా మాకు ఈ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఆయన కంట్రోలెస్ డేటా సెంటర్గా డైరెక్టర్గా ఉండి 6 వారు సొంతంగా డొనేషన్స్ ఇవ్వటమే కాకుండా మాకు ఎంతో వాళ్ళ కంపెనీ తరఫున కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇప్పించారు. శ్రీ ఆర్ఎస్ ప్రసాదరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఆయన వయసు చెప్పను, అబౌవ్ 75 వర్కింగ్, స్టిల్ హీఈస్ వర్కింగ్. వాళ్ళందరూ కూడా మనకి ఆదర్శవంతులు. ఎందుకంటే వాళ్ళకి రిటైర్మెంట్ అనేది లేకుండా ఎప్పుడూ కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు మహానుభావులు అంతా. అట్లాగే మా చెన్నుపాటి చంద్రశేఖర్ గారు మీకు తెలుసు, ఆయన చాలా గొప్ప సర్వీస్, ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. మన ఆర్గనైజేషన్కి పాస్ట్ ప్రెసిడెంట్గా సుమారుగా 2 సంవత్సరాలు చేశారు. వారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. చంద్రశేఖర్ సీట్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ డి పెంచల్ నాయుడు గారు, మా ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నాకు రైటు లెఫ్ట్ హ్యాండు అనేటువంటి మా చంద్రశేఖర్ గారు ఎంత సపోర్ట్ అంటే అటువంటి సపోర్టు, చాలా గొప్ప వ్యక్తి. నేను ఎక్కడికి రమ్మనే వచ్చేవాడు. అసలు ఎంతో మోరల్ సపోర్టు, ఒక డోనార్ కిందనే కాకుండా నాకు ఎంతో సహాయం చేసేవాడు మా చంద్రశేఖర్. ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. మా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ మా చంద్రశేఖర్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. మా జాయింట్ సెక్రటరీ అంటే మీకు ఆయన వెంకటేశ్వర గారు అంటే జక్కాలనీలో తెలియని వాడు ఉంటారు. అన్ని సోషల్ కార్యక్రమాల్లో ఎక్కడ పట్టినా అందుగలడు ఇందు లేడని ఎందెందు వెతికినా వెంకటేశ్వర గారు ఉంటారు. మా ఆర్గనైజేషన్కి జాయింట్ సెక్రటరీ, వారిని వేదికను అలంకరించాలి. తర్వాత రవీంద్రబాబు రాలేదు. మా ఈసీ సభ్యులు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సుబ్బారెడ్డి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. మా చాలా మంచి వ్యక్తి, ఎన్నో కార్యక్రమాల్లో మాకు అండదండగా ఉన్నటువంటి, ఎక్కడ పిలిచినా అక్కడికి వచ్చే మా టిఎస్ఆర్ తప్పు రాశాను అంతకుముందు, టిఎస్పి ఆంజనేయులు గారు, ఈసీ కమిటీ మెంబర్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి నన్ను సభాధ్యక్షులుగా ఏర్పాటు చేసినటువంటి మస్తన్న గారు ఫస్ట్ నా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నేను సభాధ్యక్షుడిగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. ఆయనే చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆయన ఫౌండర్. కాకపోతే ఆయన మా మీద ఉన్నటువంటి అభిమానంతో నన్ను సభాధ్యక్షులు చేశారు కాబట్టి ఆయన అన్ని మొత్తం A to Z అయింది ఇది ప్రోగ్రాం. అందుకని వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు విట్ట వెంకటరామయ్య గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు అందరూ పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, విద్యార్థులు, విద్యార్థినులు, వాళ్ళ పేరెంట్స్, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఈ
విశ్వమాన సంక్షేమ సంఘం నేను అధ్యక్షుడిగా మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి మెయిన్ కర్త కర్మ క్రియ అంతా మస్తానరావు గారే. మనం అందరం ఓన్లీ సపోర్టర్స్మే. అందుకని ఈ సంస్థ గురించి నాకు అంత ఎక్కువ తెలియదు. కాకపోతే ఈ సంవత్సరం ఈ టర్మ్కి నన్ను ప్రెసిడెంట్గా ఆయన నామినేట్ చేశారు. ఆయన కాకపోతే నేను చేసే పని ఏంటంటే నేను ఎప్పుడు వచ్చేసి సంతకం ఎక్కడ పెట్టడం అక్కడ పెట్టడమే తప్ప నేను మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తారు. అందుకని దీని గురించి సంస్థ అభివృద్ధి గురించి సంస్థలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి మస్తానరావు గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదరావు గారు నాకేం తెలియదు అంటారు కానీ అన్ని సంతకాలన్నీ ఆయనే పెట్టేది. మళ్ళీ ప్రసాదరావు గారు సహృదయులు, చాలా మంచి వ్యక్తి, చాలా నెమ్మదైన వ్యక్తి. ఏది ఆయన ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందించాడు. ఇప్పుడు నేను ఒక ప్రముఖ వ్యక్తిని, మిస్టర్ కె నాగేశ్వరరావు, చార్టర్డ్ అకౌంటెంట్, మెగా ఇంజనీరింగ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. హీ హ్యాస్ టు కమ్ ఆన్ ద డయాస్. హీ హ్యాస్ టు కమ్ ప్లీజ్. నాకు 40 ఏళ్ల నుంచి మిత్రుడు. 79లో సిఏ మేము ఇక్కడ చేసిన సిఏ నేను మెడ్రాస్లో చేసిన ఫైనల్ ఎగ్జామ్స్ ఇక్కడే రాశాను. అప్పటి నుంచి మేమంతా హాస్టల్ మేట్స్. 79 ఎన్నేళ్ళు అయింది సార్? అప్పటి నుంచి నాకు 45 years నుంచి నాకు ముఖ్యుడు. చాలా హెల్ప్ చేస్తాడు నాకు, ప్రొఫెషనల్గా కానీ దేనైనా చేసేవాడు. ఇంకా చెప్పకూడదు, ఈనాడు ఫండ్స్ కానీ అన్నీ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఈజ్ నైస్ పర్సన్. కూర్చోబట్టి పైన కూర్చోవట్లేదు. ఈజ్ ద పొజిషన్. ఓకే, నా ఐ స్టార్ట్. విశ్వమానవ సంక్షేమ యొక్క ప్రధాన ఉద్దేశము అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా జీవించాలనేది మా కోరిక. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు దీనికి ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే ఏంటి? దాని ఎందుకని మానవుడు ఎన్నో సమస్యలతోటి, బాధలతోటి ఇవన్నీ కూడా ఉంటున్నాడు. దానికి ఈ సమస్యల్ని మనము అనలైజ్ చేసి ఒక్కొక్కటి మనం రాసుకుంటూ ఈ సమాజంలో అందరూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలనేది, అవి ఒక్కొక్కటి మనం సాల్వ్ చేస్తూ పోవాలనేది మా ఉద్దేశం. 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత ఈ జనాభా ఎంత అవుతుంది, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి. పాత రోజుల్లోనంటే కరువు కాటకాలు వచ్చేవి, వరదలు వచ్చేవి, యుద్ధాలు జరిగేవి. వీటన్నిటి వల్ల ఏమైందంటే జనాభా దానంతటదే న్యాచురల్గా కంట్రోల్ అయ్యేది. వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పుల వల్ల అయితేనేమి, గ్రీన్ రెవల్యూషన్ వల్ల పంట ఉత్పత్తి అయితేవి, వీటన్నిటి మీద పాపులేషన్ అనేది న్యాచురల్గా కంట్రోల్ కావట్లే. అంటే న్యాచురల్గా మీన్స్ వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్. వీటన్నిటికీ కూడా పరిష్కారాలు మనం కొనుక్కుంటున్నాం. ఈరోజు వరదలు లేవు, ఈరోజు కరువు కాటకాలు లేవు, ఈరోజు యుద్ధాలు లేవు. మీకు తెలిసిందే, పాత రోజుల్లో యుద్ధాలు ఎన్ని జరిగి, బొబ్బిలి యుద్ధమని, ఆ యుద్ధమని, ఈ యుద్ధమని ఎన్నో జరిగి పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. అందువలన చాలామంది ఇప్పటికీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసినప్పటికీ, కంట్రోల్ చేసినప్పటికీ ఇంకా కూడా పాపులేషన్ పెరుగుతూ ఉంది. అంటే దీన్ని మస్ట్ అండ్ షుడ్గా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక కోరిక.
దీనికి కులము సంబంధం లేదు, మతము సంబంధం లేదు. ఈ దేశం యొక్క అభివృద్ధి సంక్షేమమే మాకు కులము మతం కన్నా కూడా ముఖ్యము. అందువల్లనే ప్రజలందరినీ కూడా ఒక ఉద్యమ రూపంతో దీన్ని తీసుకెళ్లాలని మన కోరిక. నెంబర్ 2, వైలెన్స్ ఇన్ ద సొసైటీ. 70 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, మనం బాగా అభివృద్ధి పదంలో వెళ్తున్నాము. అభివృద్ధి పదంలో వెళ్తున్నా కూడా ఈ హింసాత్మకమైన కులం అనుకోండి, మతం అనుకొని ఏదైనా రీతిగా మనం చిన్న చిన్న గొడవలు చేస్తూ పెద్ద అయ్యి హింసాత్మక పద్ధతులు ఇంకా పెరుగుతున్నాయి. ఇది కూడా సమాజానికి, అభివృద్ధికి, ప్రశాంతమైన జీవితానికి, ఇది అభివృద్ధి కూడా ఇబ్బంది. మా స్లోగన్ ఒకటే, ఎక్కడ హింస ఉంటుందో అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. యు టేక్ వరల్డ్ వైడ్, వేర్ ఎవర్ వైలెన్స్ ఈజ్ దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. మానవుడు వీటన్నిటినీ అధిగమిస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ మానవతావాదంతో, మానవ సౌభ్రాతృత్వంతో, వసుదైక కుటుంబం అనే భావంతో మనము మెలగలిగితే ఈనాడు ఈ హింసాత్మక పద్ధతులు మానేస్తాయి. ఇవన్నీ తగ్గించుకోవాలి. నెంబర్ 3, అట్రాసిటీస్ ఆన్ ఉమెన్. వాట్ ఆర్ ద రీజన్ ఫర్ అట్రాసిటీస్? స్త్రీల మీద బలాత్కారాలు ఎందుకని జరుగుతున్నాయి? మనము నాగరిక ప్రపంచంలో బతుకుతున్నాము, నాగరికలము అవుతున్నాము, ఎంతో అభివృద్ధి చెందుతున్నాము. ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా స్త్రీల మీద బలాత్కారాలు అనేది చాలా నీచమైన కృత్యము. మీకు తెలుసు, సింగరేణి కాలంలో 3-4 ఏళ్ల పసిపిల్లను ఒకడు తాగి గంజాయి దాగి చంపేశాడు. చందులాల్ ఎంత 4 ఏళ్ళ? 6 years. వేర్ వీఆర్ గోయింగ్. సమాజం ఎటుపోతుంది? మనము ముందుకెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా? దీనికి కారణాలు ఏమిటని మనం అందరం ఎతికి వాటి మధ్య ఇప్పుడు తప్పు ఎవరిది అనేది అంటే, తప్పు చేయటానికి అవకాశము ఎందుకు వచ్చింది అనే దాని మీద మనము సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఎంతో ఉంది. సమయాభావం వల్ల నేను కొంచెం కట్ చేస్తున్నాను, ఎందుకంటే సమయాభావం ఉంది, పెద్దలు మాట్లాడుతారు అందువల్ల. నెంబర్ 2, పేదరికము ఈ దేశంలో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏమిటి రీజన్? ఒకటి, పేదలుగానే ఉండిపోకుండా వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఎందుకని వీళ్ళు ఎందుకు ఉంటుంటే మనం వాళ్ళంటే వాళ్ళే రియలైజ్ కావాలి. ఎంతోమంది ఈరోజు కూడా మద్యపానానికి చాలా అలవాటు పడిపోతున్నారు, విపరీతమైన ఖర్చులు పెడుతున్నారు. తర్వాత పోతే దుర్వ్యవసనాలు, చీట్ల ప్యాకని, లిక్కర్ అని, గంజాయిని, వీటన్నిటికీ అలవాటు పడి వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా కూడా ఇటువంటి చెడు ప్రవర్తనతో పేదరికము. ఒకటి, సంపాదన తక్కువగా ఉండటం, ఆ ఉన్నదాన్ని కూడా వాళ్ళు సద్వినియోగపరచుకోకుండా ఈ విధంగా స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు, విపరీతమైన దుర్వ్యవసనాలకు పాల్పడి వాళ్ళు సరిగా వాళ్ళ భార్యాపిల్లలను చూసుకోకుండా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఆర్థికంగా కూడా దెబ్బతింటున్నారు. వీటన్నిటినీ మనము చైతన్యం తేకపోతే వాళ్ళ యొక్క పేదవాళ్ళ యొక్క జీవన శైలి అలాగే ఉండిపోతుంది, వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి కాలేదు. అందువల్ల ఇదొకటి కూడా మేము కల్టివేటింగ్ సేవింగ్ హ్యాబిట్, పేదల్లో పొదుపు యొక్క ప్రాముఖ్యత చెప్పి, మీరు చెడు అలవాట్లకి డబ్బులు వేస్ట్ చేయకండి, మీ పొదుపు చేసుకుంటూ భార్యాపిల్లల్ని జాగ్రత్తగా చాకండి అని చెప్పడం ఒకటి. తర్వాత ఎన్విరాన్మెంట్. మీకు అందరికీ తెలుసు, టెంపరేచర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతుంది. 0.2%, 0.5%, ఈరోజు 45-46 డిగ్రీలకు వెళ్ళిపోతూ ఉంది. ఎన్విరాన్మెంటల్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒకటి టెంపరేచర్ పెరగటమే కాకుండా వాతావరణ సమతుల్యాన్ని కూడా దెబ్బతిని విపరీతమైన వర్షాలు రావటం, విపరీతమైన కరువులు రావటం, ఈ రెండు కూడా మానవ శ్రేయస్సుకి మంచిది కాదు. అందువలన వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఎన్విరాన్మెంటల్ కాపాడాలి.
ఎన్విరాన్మెంట్ కాపాడాలంటే ఏంటి? మనము ప్రతి ఒక్కడు కారు వాడతాడు, కారు వాడినందువలన ఎమిషన్ వస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరికేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు. అసలు ఎట్లా ఈ విధంగా నరుక్కుంటూ పోతే వాతావరణం ఏమవుతుంది? అందువలన ప్రజల్లో మన చైతన్యం తీసుకురావాలి. ప్రతి ఒక్కడూ కూడా మొక్కల్ని, వృక్షాన్ని సంరక్షించాలి. మనం కొత్తగా మొక్కలు నాటాలి. తర్వాత పొల్యూషన్ అనేది ఎవరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వీలున్నంత వరకు వాడితే దానివల్ల ఈ ఎమిషను వాటర్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నెంబర్ 2, మేము ఈ బీ ఇండియన్ బై ఇండియన్ అంటే మనము విదేశీ వస్తువులు కాకుండా మన దేశీయ వస్తువులే వాడితే, మన దేశ ప్రజలు తయారు చేసిన ఉత్పత్తులు వాడితే వాళ్ళకి డిమాండ్ పెరిగి వాళ్ళలో పేదరికం లేకుండా పోతుంది. ఇప్పుడు చేనేత వాళ్ళు ఉన్నారు, కుండలు చేసేవాళ్ళు ఉన్నారు, కార్పెంటర్లు ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా మన దేశీయ ఉత్పత్తులనే మనం కొంటే ఈ చిన్న చిత్తగా వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తే వాళ్ళు ప్రోడక్ట్స్, వాళ్ళ ఉత్పత్తులకి డిమాండ్ పెరిగి బాగా అభివృద్ధి చెందుతారని మేము బీ ఇండియన్ బై ఇండియన్ ర్యాలీస్ చేసాం. అట్లాగే చేనేత, హ్యాండ్లూమ్స్ వాటి మీద ర్యాలీ చేసాం. అట్లాగే స్వచ్ఛ భారత్ ర్యాలీస్ చేసాం. మీరందరూ కూడా ఈ దేశము అభివృద్ధి పదంలో విదేశాలతో పోటీ పడాలి. విదేశాల్లో ఉన్న మంచిని స్వీకరించాలి, చెడును మాత్రం స్వీకరించకూడదు. ఎప్పుడైనా కూడా మానవుడు అభివృద్ధి చెందాలంటే మన పక్కవాడు, మన సమాజం, పక్క సమాజము వాళ్ళందరినీ వాళ్ళలో ఉన్న మంచిని స్వీకరించి చెడును వదిలేయాలి. వాడు ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు అని చెప్పకుండా వాడిలో మంచి అంటూ స్వీకరించి మనము అభివృద్ధి పదంలో ఉండాలి. ఈ స్వచ్ఛ భారత్ వీటన్నిటిలో కూడా విదేశీయులు, డెవలప్డ్ అభివృద్ధి చెందిన దేశాలు బ్రిటను, తర్వాత పోతే ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఎన్నో దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళాయి. శాస్త్ర రంగంలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, క్లీన్లీనెస్లో కానీ, మీరు ఎప్పుడన్నా గూగుల్లో కొట్టి చూడండి, అమెరికాలో లేక్స్, సరస్సులు ఎక్కువ. ఆ సరస్సులు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో, ఎంత నీట్గా ఉంటాయో. రోడ్ల మీద ఒక్క కాగితం ముక్క కూడా కనిపించదు. మనం పోతూ ఉంటాము, తుప్పిక్కును ఉమ్మేస్తాం. ఎంతమంది కిళ్ళి వేసుకుంటాం, రోడ్డు మీద చూస్తాము. ఏమిటి అసలు అభివృద్ధి చెందిన దేశాలు ఎట్లున్నాయి, మనం ఎట్లా ఉన్నాయి అనేది మనం ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకుంటూ వాళ్ళ మాదిరి మనం కూడా అభివృద్ధి పథకం చెందాలి. వాళ్ళలో చెడు ఉండొచ్చు, ఆ చెడును మాత్రం మనం విస్మరించాలి. తర్వాత ఫైనల్గా మేము 25 ట్యూషన్ సెంటర్లు ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణలో కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో మురికి వార్డులు ఓపెన్ చేస్తాం. వాళ్ళలో మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి. ఉన్నతమైన చదువు ఒకటే కాదు, వాళ్ళకి సంస్కారాన్ని నేర్పించాలి, నైతిక విలువలు నేర్పించాలి, మానవతా విలువలు నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి, సమయపాలన నేర్పించాలి. ఈ ప్రపంచం, నేను ఇందాక చెప్పినట్టు ఉన్నత అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, మన సమాజం ఎట్లుంది మనకు తెలుసు. అక్కడ ఎక్కడ పోయినా కూడా చెరువుల నిండా చెత్తా చెదారం వేస్తాం, రోడ్ల మీద చెత్తా చెదారం వేస్తాము. ట్రాఫిక్ వెళితే ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తుంటారు, సిగ్నల్ ఇవ్వకుండా టర్నింగ్ తీసుకుంటారు, యాక్సిడెంట్ తాగి డ్రైవింగ్ చేస్తారు. ఏమిటి ఇది? మరి మిగతా చెట్లు ఎట్లాగా ఉంటుందా? మన దేశం ఒకటేనా? మనది అన్డెవలప్డ్, అండర్ డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందని దేశము, అభివృద్ధి చెందుతున్న దేశము, అభివృద్ధి చెందిన దేశము. ఈ మూడింట్లో మనం ఎక్కడున్నాము? అభివృద్ధి చెందని దేశమా, చెందుతున్న దేశమా? చెందుతున్న దేశం అయితే మనం డెవలప్డ్ ఎప్పుడు కావాలా? మనము ఎప్పుడు దేశాల్లో ఉండాలి. మీకు ఫారెన్ ఎక్కడ చూసినా కూడా 100% చదువుకొని ఉంటారు. మన ఈ రోజుకి 50% పైన ఇంకా నిరక్షరాస్యతే, తిండి లేని వాళ్ళే. మీరు చూస్తే సౌత్ ఇండియా మనకు చాలా బెటరు. మనకు ఈ సౌత్ ఇండియాలో
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అందరికీ కూడా బీహారు, ఒరిస్సా, యూపీ నుంచి లేబర్ వస్తుంటారు. తెలుసా మీకు ఈ విషయం? మనకు బాగా డెవలప్డ్ కాబట్టి మనకు హెవీ డిమాండ్ ఉంది లేబర్కి. అంటే మన వాళ్ళు కొద్దిగా గొప్ప పెట్టరు. నార్త్ ఇండియా ఉత్తర దేశంలో చాలా పేదరికం ఉంటుంది, చదువులో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ దేశం ఒక యూనిట్గా తీసుకొని మనం ఒక తమిళనాడునే కాదు, ఆంధ్రానే కాదు, ఈ దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలి, వాళ్ళలో చదువు చెప్పించాలి, వాళ్ళలో నైతికలో నేర్పించాలి, మానవత్వం నేర్పించాలి. ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశమే మా విశ్వమానవ సంక్షేమ యొక్క ప్రధాన ఉద్దేశం. అందువలన ఈ ప్రయత్నంలో మేము వెళుతూ ఉన్నాము. మాకు మహానుభావులు చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ఇంకా సహాయ సహకారాలు అందిస్తే మేము చాలా సేవ చేయగలమనేది మీకు తెలుసు. ఒక సేవ చేయటం ఎంత కష్టమో. ఒక ట్యూషన్ సెంటర్ ఉన్నా దానికి ఆర్థికపరమైన కావాలి, టీచర్స్ కావాలి, డబ్బులు ఎన్నో కావాలి. ఎవరైనా కూడా ఒక వ్యక్తి ఇవన్నీ సాధించలేరు. ఎంతోమంది మహానుభావులు, మా ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు, మా చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు, చాలా కంపెనీలు, మా నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చాలామంది సహాయం చేస్తుంటేనే ఈ ఆర్గనైజేషన్ అన్నవుతుంది. ఈ సంవత్సరం మేము 150 ఉచిత ట్యూషన్ సెంటర్లు తెలంగాణలో, 150 ట్యూషన్ సెంటర్లు ఆంధ్రాలో చేయాలనుకుంటున్నాం. కానీ 1 కోటి రూపాయలు అవసరం ఉంటుంది. ఒక్కొక్క స్కూల్ టీచర్కి మేము 2000 ఇస్తాం నెలకి, సంవత్సరానికి 10 నెలలు. తర్వాత పోతే ఒక్కొక్క కోఆర్డినేటర్ 11 సెంటర్లకు ఒక కోఆర్డినేటర్ ఉంటాడు, కోఆర్డినేటర్కి ఇస్తాము. మళ్ళీ స్టిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందువలన మహానుభావుల యొక్క సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్ళి మేము ఎక్కువ ప్రజాసేవ చేయగలిగే అవకాశం వస్తుందని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తాను. అదే ఒక్క నిమిషం. ఇప్పుడు మా ప్రసాదరావు గారు మీకు ఆల్రెడీ చెప్పాను, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మస్తానరావు గారు చెప్తుంటే ఆశ్చర్యం వస్తుంది. 150 స్కూల్స్ చేస్తాం, అవి ఇవి ఇదంటే చాలా. ఎనీవే, అలాంటి ఆశయాలు ఉండడం మంచిది. టువర్డ్స్ ద డ్రీమ్స్ మనం వెళ్ళాలి. కానీ మీ చిన్నపిల్లలు ఇందాక బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళు అన్ని సదుపాయాలుండి అన్నీ ఉన్నటువంటి వాళ్ళు చేయటం వేరు. డాన్సులు, కల్చరల్ యాక్టివిటీస్, ఇటువంటి బస్తీల్లో నుంచి వచ్చి ఈ పిల్లలకి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ టీచర్లు అవనివ్వండి, తర్వాత ఈ ట్రైనింగ్ పుచ్చుకున్న పిల్లలు ఎంతో బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరికీ ఇంకొకసారి అందరికీ లెట్ us జాయిన్ హ్యాండ్స్ అండ్ దెన్ క్లాప్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ కూడా నాకు చాలా సంతోషం వేసింది. చందు ఎస్పెషల్లీ ఉన్నాడు ఇక్కడ, అక్కడ నాకు తెలుసు, 10 ఏళ్ళ నుంచి తెలుసు. అతను పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. మీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీ క్లాసుల్లో అకాడమిక్స్ కన్నా కూడా అవి చేస్తుంటే అకాడమిక్స్ చెప్పండి, చేయండి, తప్పదు, కాదంటాం లేదు. మంచివి ఇందాక అందరూ అంటారు నైతిక విలువలు, మంచి విలువలు అనేసి. ఇవన్నీ మదర్హుడ్ స్టేట్మెంట్స్ అంటుంటాం మేము కంపెనీల్లో. అంటే ఊరికి అందరం మాట్లాడుతుంటాం ఇలాగ, అవి చేయాలి, ఇవి చేయాలి ఇవి అంటుంటాం. కానీ మీరు ఏంటంటే కనీసం ఒక 5-6 విషయాలు గుర్తుపెట్టుకొని చిన్న పిల్లలకి సరిపోయేవి ఏమిటి అని, వాళ్ళు చేయగలిగినటువంటివి ఏం చేయగలరు అది మాత్రం వాళ్ళు చేయగలిగితే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ బెస్ట్ వాటర్ ఎక్కువ స్పెండ్ చేయొద్దు, ఎక్కడంటే అక్కడ వాటర్ చేయొద్దు, కరెంటు జాగ్రత్తగా ఉంచండి అని చెప్తున్నారు ఇందాక. తర్వాత ఇలాంటి ట్రాష్ అంతా ఎక్కడెక్కడ పారేయొద్దు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు నేర్చుకొని వాటితో నేర్చుకుంటూ వచ్చి చేసుకుంటే నాకు చాలా అది వెంటనే ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఆశయాలు అవి చేయాలి, పాపులేషన్ ఇవన్నీ అవి వేరే విషయాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆయన పాపం చెప్పిన అందరూ పెద్దవాళ్ళందరూ తెలుసు. మీకు పిల్లలకి వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏమిటంటే ఇలాంటి చిన్నవి నైతిక విలువలు, మారల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇందాక అన్నారు ఎవరో ఉంటాయని, నాకు తెలియదు ఏమొస్తుందో. మాకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మా స్కూళ్ళలో ఉండేవి మారల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక క్లాసు. దాని గురించి చిన్న చిన్నవి చెప్పేవారు, కథలు అవి. ఇప్పటికి కూడా గుర్తున్నాయి అవి. అవి కూడా లైఫ్లో కొంచెం ఉపయోగపడతాయి మనకి.
అలాంటివి మీరు చందు మీరు మీ స్కూల్స్లో అన్నింటిలోనూ ఒకరోజు మారల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇప్పుడు చిన్నవి చెప్పండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మీ అందరికీ నేను మళ్ళీ ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం ఇలాగ వార్షికోత్సవాలు ఇలా చేసుకుంటూ ఉండాలని మస్తాన్ రావు గారు ఆయన బ్యాక్ బోన్, దీనికి అసలు ఆయన కార్యదీక్షత, పట్టుదల అవన్నీ ఉండబట్టే ఈ మాత్రం ఇది జరుగుతుంది. ఐ హోప్ దట్ గాడ్ గివ్స్ యూ, మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఇలా చేయాలని నేను ఆశిస్తున్నాను. మేమంతా ఊళ్ళో నటన, ఇక్కడ చేసేదంతా మీరు. కాబట్టి ఇదంతా ఏం లేదు. కానీ రెండోది ఏమిటంటే మేమంతా దానం ఇచ్చాము, డబ్బులు ఇవ్వటం ఒకటి, బట్ పని చేయటం చాలా ముఖ్యం. అది ఆ డబ్బును సద్వినియోగపరుస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఆ సద్వినియోగం చేసి వాటి వల్ల సంఘానికి, సొసైటీకి మీరు మేలు చేయగలిగితే అది చాలు. మనం ఎంత చేయగలిగితే అంత. మీరు ఎప్పుడు అంటుంటారు దేశాన్ని బాగుపరచుకోవడం వేరే విషయం, కానీ కనీసం మన సంఘంలో మనం బాగుపరుచుకుంటే చాలు. మన చిన్నది మన కరెక్ట్, మన సొసైటీలో మన ఇది, దాంతో మొదలు పెట్టండి. మీకు భగవంతుడు మీకు ఆశీస్సులు ఇచ్చారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Now I request our President Sri Mallu Prasad Garu and Chief Guest Mr. Venkatram Phil State, our R.S. Prasad Rao Garu. అంటే I request Sri Mallu Prasad Garu and Chief Guest Venkatram Garu, Phil State, Sri B. Chandrasekhar Rao. I request Mallu Prasad Garu and Chief Guest Phil State Mr. K. Nageshwar Rao. Thank you Nageshwar Rao. Thank you Prasad Rao Garu. Thank you Prasad. అది అందుకని స్పీక్. సర్వీస్ మోటివ్తో పనిచేయండి. ఈ పిల్లలకి ట్యూషన్ తోటి మోరల్ వాల్యూస్ బాగా నేర్పించండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీకు వాళ్ళు ఎదురుపడితే వచ్చే ఆనందం, వాళ్ళు డెవలప్ అయిన తర్వాత అది మీకు చాలా సంతృప్తినిస్తుంది. కాబట్టి మీరు చేసే సేవాభావంతో టీచర్లు మంచి మనసుతోటి పిల్లలకి చదువుతో పాటు అన్ని వాల్యూస్ నేర్పించండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని మీరు ఎదురుపడినప్పుడు మీకు వచ్చే ఆనందం, వాళ్ళు మంచి డెవలప్ అయ్యి మంచి పొజిషన్లో వచ్చిన తర్వాత అది డబ్బులు ఇచ్చిన వాళ్ళకంటే కూడా అది చాలా గొప్పగా తృప్తినిస్తుంది. అంకిత భావంతో పనిచేయండి. ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం తరపున ఏదైతే ఆర్థికంగా లేదు, కొన్ని విలువలు కానీ ఏదైనా కానీ అవన్నీ చెప్పడానికి ఇక్కడ ప్రయత్నించేదానికంటే కూడా దాని ఆచరణలో మీరు చూపించడం, ఒక బ్రిడ్జ్గా పనిచేయడం అనేది చాలా అవసరము. టీచర్లు మీరు ఎక్కువ కృషి చేసి మీరు అంకిత భావంతో చేస్తే అది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది పిల్లలకి. మెయిన్ వాళ్ళు చెడు మార్గంలో పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి
ఎక్కడైతే ట్యూషన్స్ ఇవన్నీ చేస్తున్నారో అక్కడ ఎక్కువ చెడు మార్గంలో ఉండడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి మీరు మోరల్ వాల్యూస్ అనేది ఎక్కువ తీసుకురావాలా. ఎప్పుడైతే వాల్యూస్ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా విద్య ఉంటుంది, విద్యతోటి అభివృద్ధి ఉంటుంది. దాంతో ఈ పిల్లల తల్లిదండ్రులు ఏదైతే చెడు భావంతో ఉంటారో వాళ్ళు కూడా మార్చడానికి ప్రయత్నించవచ్చు పిల్లలు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి పిల్లలు మంచి పద్ధతులతో పెరిగి చదువులు వస్తే మొత్తం సొసైటీ మార్పు వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే గమనిస్తూ చూస్తున్నామో ప్రాక్టికల్గా ఇటువంటి బస్తీల్లో కానీ క్రిమినాలిటీ, ఇండిసిప్లైన్, ఈ వాల్యూస్ లేకుండా అవన్నీ పిల్లలతోటి మార్పు వస్తాయి. రేపు వాళ్ళు ఈ పెద్దవాళ్ళు ఇది ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అటువంటి ఫ్యూచర్లో ఎక్కడ కనిపించకుండా ఉంటాయి. అది టీచర్ల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఇది నేను మళ్ళీ రిపీట్ చేసి ఆల్రెడీ చెప్తున్నాను. మెయిన్ మీదే ముఖ్య బాధ్యత, మా దానికంటే మీదే ముఖ్య బాధ్యత. తర్వాత సహకారం ఆర్థికంగా కానీ సపోర్ట్ కానీ ఇటువంటి అని ఈ సంస్థ చేస్తుంది. కాబట్టి మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. అంకిత భావంతో, సేవాభావంతో టీచర్లు ఉద్యోగం అనే విధంగా కాకుండా ఏదైతే ఆర్థిక సహాయం చేయగలరో మీకు శాలరీ రూపేణ అది జస్ట్ ఒక చిన్న ఏది ఇవ్వటం జరుగుతుంది. కానీ అది మీరు చేసిన కృషికి, మీరు ఇచ్చే టయానికి, మీరు చేసే దానికి సరిపోదు. కాబట్టి మీరు మళ్ళీ వీలైనంత వరకు మీ అంకిత భావంతో పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇందాక ఇంట్రడక్షన్లో మస్తానరావు గారు చెప్పారు చంద్రశేఖర్ నాకు లెఫ్ట్ రైట్ అని. సో చాలామందికి సర్వీస్ చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు. బట్ మస్తానరావు గారు ఏంటంటే నేను ఆయనతో 10 years అవుతుందండి ఇప్పుడు. ఆయన ఎంత పట్టుదల అంటే ఆయనకి చంద్రశేఖర్ మనం ఏదో చేయాలి అని అనుకునేవాళ్ళు అనమాట. సో మస్తానరావు గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సర్వీస్ చేయడానికి. సో ఎస్పెషల్లీ మీకు టీచర్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా నేను. సో మా పిల్లలు డ్రైవర్ ఉన్నాడు ఒక అతను, ఆయన పేరు వచ్చేసి మహేందర్ గారు. సో ఆ డ్రైవర్ వచ్చేసి వాళ్ళ వైఫ్ ఒక హాస్పిటల్లో చేస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆమెకి ఏదో సర్జరీ అయింది. సర్జరీ అవ్వటం వలన సో ఫినాన్షియల్గా వాళ్ళకంటే డబ్బులు లేవు. సో వాళ్ళ డాటర్ని లాంగ్ టర్మ్ నీట్ ఐడియా ఉంటుంది మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం. ఆ అమ్మాయికి 25,000 రూపీస్ 26,000 రూపీస్ అవసరం అయిందనమాట. సో అవసరం అవుతే అట్లా మా పిల్లల నుంచి నాకు తెలిస్తే సరే అని చెప్పేసి నేను మా రిలేటివ్స్ అంతా కలిసి ఒక 26,000 రూపీస్ ఆయనకి ఇవ్వకుండా అక్కడ నిజాంపేటలో కోచింగ్ తీసుకుంటుంది ఆ అమ్మాయి హాస్టల్లో ఉండి. సో ఆ అమ్మాయికి పే చేసాము. ఆ అమ్మాయి రీసెంట్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెడతారు, మీకు ఐడియా ఉంటుంది. సో షీ గాట్ MBBS సర్టిఫికేట్. ఆ అమ్మాయి ఆ సర్టిఫికేట్ చూసి నాకు చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళామనుకోండి పిల్లలు తీసుకుని 2,000 రూపాయలు అవుతుంది, రైట్? సో నేను ఇచ్చిన 25,000 రూపీస్ ఆ అమ్మాయి సర్టిఫికేట్. యాక్చువల్గా అమ్మాయి రావాలి ఇక్కడికి, సో అన్ఫార్చునేట్లీ రాలేకపోయింది. సో యు ఆర్ ద బ్యాక్ బోన్ టు యువర్ చిల్డ్రన్, రైట్? పిల్లలు మనమంతా ఎందుకు వచ్చాము ఇక్కడికి? ABCD తర్వాత ఏమొస్తుంది? వెరీ గుడ్, యాక్టివ్గా ఉన్నారు మీరు కదా, వెరీ గుడ్. సో మీరు నార్మల్గా ఎన్ని పెన్సిల్ తీసుకెళ్తారు, ఎన్ని పెన్నులు తీసుకెళ్తారు స్కూల్కి? ఇంకో మాట చెప్పండి. సో 2 పెన్సిల్ ఉన్నాయనుకోండి, నీ పక్కన అమ్మాయికో అబ్బాయికో పెన్సిల్ లేకపోతే ఏం చేస్తారు? మీరు మీ పక్కనే పెట్టుకుంటారు. ఎంతమంది ఇస్తారు చెప్పండి? సో అది చాలా అవసరం అమ్మా. సొంత లాభం కొంత మానుకోండి. నీ దగ్గర ఇంకో పెన్సిల్ ఉన్నింది అనుకోండి, హెల్ప్ హర్. పక్కన నీళ్ళు లేవనుకోండి, హెల్ప్ దెమ్. మా చిన్నబ్బాయి ఉంటాడు, వాడు ఏంటి తెలుసా, వాడి దగ్గర నీళ్ళు ఉంటాయి కానీ ఇవ్వడు వాడు. బట్ మా పెద్ద అబ్బాయి అలా కాదు, వాడు తాగకపోయినా ఇంకొకరికి ఇస్తాడు. అర్థమైందా? మీరు చిన్న అబ్బాయి లాగా ఉంటారా, పెద్ద అబ్బాయి లాగా ఉంటారా? వెరీ గుడ్. సో కొంత హెల్ప్ చేయండి. సో మనం షర్ట్ ఇవ్వచ్చు కానీ స్కిన్ ఇవ్వలేము. షర్ట్ ఇవ్వచ్చు కదా మనము. సో కొంత హెల్ప్ చేయండి. మనమంతా ఇక్కడ ఎందుకు వచ్చాము? పిల్లలు హెల్పా? ఏం హెల్ప్ చేయడానికి? మనమంతా బాగా చదువుకొని ఇంకొకరికి హెల్ప్ చేయడానికి, సరేనా? ఓకేనా? మీలో ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్స్, లైక్ బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు. ఒకటే కావాల్సిందేంటి మీకు? మీరు ఏం కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి.
9th 10th వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు కదా? ఓకేనా? సో ఇంతేనండి. హెల్ప్ అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ కోఆర్డినేట్ చేయండి. ఇప్పుడు ఒకరితో మాట్లాడమే కష్టం, ఒక ఫ్యామిలీలో నలుగురితో మాట్లాడడం కష్టం. అలాంటిది మీరు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ, పిల్లలతో పెద్దలతో మాతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని అది కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఏదో కార్యక్రమం మొదలు పెట్టాం, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, అలా కాదు. పాస్ట్ 37 years నుంచి, 37 years అంటే మామూలు మాటలు కాదు, ఒక జీవితం. 37 years నుంచి ఇంకా రన్ చేస్తున్నారు అదే శక్తితో, అదే స్ఫూర్తితో. ఆ రోజు మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా ఎలా చేస్తున్నారు. మీరు మాకంతా స్ఫూర్తి సార్. మీలాగా అంటే మీలాగా చేయలేకపోయినా అట్లీస్ట్ మీలో 10% చేస్తే చాలు సార్. మేము ఈ పిల్లలకి మరి నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా దయచేసి చదువుకోండి. మా వైపు నుంచి మీకు ఏం కావాలి, ఇక్కడ చాలామంది వచ్చున్నారు, ఇందాక మన సెక్రటరీ గారు చెప్పారు, మేము మీ ముందున్నాం, మేము హెల్ప్ చేయడానికి వీఆర్ రెడీ. దయచేసి మీరు చదువుకోండి. మీరు చదివి సంపాదించి ఇంకొకరి నలుగురికి సహాయం చేయండి, అది చాలు మాకు. పిల్లలు చేస్తారు కదా. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షుడు గారికి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. 1 గంట దాటితే వీళ్ళు తరిమేస్తారు మమ్మల్ని, అందువల్ల 1 గంట లోపల క్లోజ్ చేసేయాల. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ వెంకట్రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విశ్వమానవ సంక్షేమ సంఘం వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరికీ, టీచర్లకు, స్టూడెంట్స్కు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విశ్వమానవ సంక్షేమ సంఘం చేసేటటువంటి కార్యక్రమాలు అత్యుత్తమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, విద్యనివ్వడం అనేది చాలా అన్ని దానాలలో కన్నా కూడా ఫస్ట్ అన్నదానం చాలా గొప్పదంటారు. కానీ నా ఉద్దేశంలో అన్నం ఈరోజు పెడితే రేపు మళ్ళా రేపు ఉండదు. అదే విద్యను ఇచ్చామనుకోండి, వాడు అన్నాన్ని సంపాదించుకోగలడు. కాబట్టి ఈ విద్యను అనేది ఇవ్వగలుగుతున్నారంటే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అనేటువంటి నా ఉద్దేశం. దానికి కృషి చేసినటువంటి విశ్వమానవ సంక్షేమ సంఘం, ముఖ్యంగా మస్తాన్ రావు గారు, డోనర్స్ అయితేనేమి, టీచర్లు అయితేనేమి, కోఆర్డినేటర్స్ అయితేనేమి, వీరందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు. తర్వాత ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి మిగతా డోనర్స్ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఇంకా ఎంతో ముందుకు సాగాల్సినటువంటి అవకాశం ఉంది. మనము ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనము ఎంత సంపాదించాము అనేది కాదు, ఎంత ఇచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్. సమాజానికి ఎంత సేవ చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న స్టోరీ. అమెరికాలో మీ అందరికీ కూడా తెలుసు, జాన్ డి రాక్ఫెల్లర్ అనేటటువంటి వ్యక్తి అమెరికాలో ఉన్నాడు. 1839లో ఆయన జన్మించాడు. ఆయన అతి చిన్న వయసులోనే మల్టీ మిలియనీర్ అయ్యాడు. ఆయన ఎన్నో ఆయిల్ రిఫైనరీస్, ఎన్నో కంపెనీలు స్థాపించాడు. 50 సంవత్సరాలకే వరల్డ్లోనే నెంబర్ 1 బిలియనీర్ అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి ఏమైందంటే వింత జబ్బు వచ్చేసింది. వింత జబ్బు, భయంకరమైనటువంటి వ్యాధి ఆయనకు సోకింది. భయంకరమైనటువంటి వ్యాధి సోకి ఎంతో డబ్బు ఉంది ఆయన దగ్గర. కానీ ఈ జబ్బు వల్ల ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు, కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నాడు. వాళ్ళంతా కూడా మంటలు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో డాక్టర్స్ ఏమన్నారంటే, మీరు అట్ ది మోస్ట్ బతుకుతే 1 సంవత్సరం, లేకపోతే 1 సంవత్సరంన్నర బతుకుతారండి, ఇంకంతకన్నా ఇంకా వైద్యం లేదు ఇలాంటి జబ్బుకు అని చెప్పారు. సరే, ఇంత డబ్బు ఉంది నా దగ్గర, ఏమున్నా కానీ ఇంత డాక్టర్లు ఉన్నారు నా చుట్టూ, నాకు ఏమీ కూడా చేయలేని పరిస్థితి ఉంది, నేను ఏమైనా చేయాలని చెప్పేసి అతను ఏం మొదలుపెట్టాడంటే, నా ఉన్నటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని తన పిల్లలకు ఇచ్చాడు. కొడుకులకు, కూతుర్లకు, వాటెవర్ మేబీ కొంత భాగం, ఒక 10%, 20% వాళ్ళకి ఇచ్చాడు. మిగతాది సమాజానికి ఇచ్చాడు, సొసైటీకి.
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అయితేనేమి, తర్వాత హాస్పిటల్స్కి అయితేనేమి, తర్వాత రీసెర్చ్ చేయమని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి అయితేనేమి, ఎన్నో రకాలుగా 90% ఆఫ్ హిజ్ వెల్త్ సమాజానికి ఇచ్చాడు. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆయనకు ఒక తెలియనటువంటి ఆనందం అనేది, సాటిస్ఫాక్షన్ అనేది కలిగింది. మనం కూడా ఎంత సంపాదించినప్పుడు ఆనందం రాదు, ఇచ్చినప్పుడు ఒకరికి ఇచ్చినప్పుడే చాలా ఆనందం వచ్చింది. స్లోగా ఆయన శరీరంలో కూడా జబ్బు మార్పు అనేది మొదలైంది. ఎందుకు మార్పు అంటే ఆయనకు ఆనందము, సాటిస్ఫాక్షను, సొసైటీకి చేస్తున్నటువంటి ఒక భావము. దీనివల్ల ఏమైందంటే క్రమేణా ఆయన ఆరోగ్యం మెరుగుపడి ఆయన 1 సంవత్సరం లోపల చనిపోతాడు అన్నటువంటి డాక్టర్లు చేతులెత్తేసినటువంటి వ్యక్తి 98 సంవత్సరాలు బతికాడు. దానికి కారణం ఏంటి? అతను వేరే వాళ్లకు ఇచ్చాడు. వేరే వాళ్లకు మనం ఇవ్వాలి. దేవుడు మనకు ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకు కూడా మనం సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు చెప్తున్నారు చాలా టీచర్లు, వీళ్ళ యొక్క ఎయిమ్స్, ఆశయాలన్నీ కూడా చాలా గొప్ప ఆశయాలతోటి స్టార్ట్ అయినటువంటి ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం. కొన్నైనా కానీ మనం పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. నైతిక విలువలు కూడా మనము ఈరోజు సమాజంలో నైతిక విలువలు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. దానికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటాడు. ఆ బ్యాంక్ మేనేజరు వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేయాలనుకుంటాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఆఫీసులో వాళ్ళను, బంధువులను, స్నేహితులను అందరినీ పిలుస్తాడు. పెళ్ళికి గ్రాండ్గా చేస్తారు, అందరు గిఫ్ట్లు ఇస్తారు, అన్నీ అయిపోతుంది, కార్యక్రమం అయిపోతుంది. తర్వాత ఆ బ్యాంక్ మేనేజర్ భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసుకున్నారు. ఓపెన్ చేస్తే ఒక గిఫ్ట్ 10 తులాలు. 10 తులాలు అంటే చాలా ఇది, అంత విలువైనటువంటి ఒక హారము ఇచ్చారు. ఎవరిచ్చారు ఏమిటి అని చూస్తే ఆ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక అటెండర్. ఏంటి ఇంత విలువైనటువంటి కానుక నాకు ఇచ్చాడు, ఏమిటి నేనేం చేశాను అతనికి అని చెప్పేసి మరుసటి రోజు అతని పేరు వెంకటరాముడు. ఇటు రండి నా ఛాంబర్లోకి రా, ఏం చేశాను నేను మీకు అంటే, సార్ మమ్మల్ని ఎప్పుడూ కూడా వెంకటరాముడు గారు రండి, మీరు వెంకటరాముడు గారు మమ్మల్ని నా సర్వీస్లో గారు అని పిలిచిన వాళ్ళు ఎవ్వలేరు. మేము చిన్న క్యాడర్లో ఒక అటెండర్గా ఉన్నటువంటి మీ ఆఫీసులో, మీ బ్యాంకులో ఒక చిన్న అటెండర్గా ఉద్యోగం చేస్తున్నామని మీరు మమ్మల్ని ఎప్పుడు కల్పించిన వెంకటరాముడు గారు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉంది అని పలకరించారు. కానీ ఎప్పుడు కూడా నన్ను ఏకవచనంతో పిలిచిన వాళ్ళు ఇంతమంది బ్యాంకులో ఉన్న మీరొక్కరు మాకు ఇంత గౌరవాన్ని ఇచ్చారు సార్. నాకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, మీ క్యాడర్ వేరు, నా క్యాడర్ వేరు, అయినా కానీ నాకు ఇంత మీరు గౌరవం ఇచ్చి మాట్లాడారు. మీ అంతటి సంస్కారవంతులు నేను చూడలేదు సార్. అందుకని దయచేసి నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ మళ్ళీ ఆయన ఏమన్నాడు మేనేజర్, లేదు నీ గిఫ్ట్ నువ్వు తీసుకో, ఇది చాలా ఎక్కువ ఇస్తున్నావు అంటే, లేదు సార్ మీరు చేసినటువంటి అది చాలు, సమాజంలో మాకు గౌరవిస్తున్నారు. మీరు చాలా తక్కువ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మీరు గౌరవిస్తున్నారు. కాబట్టి నైతిక విలువలు అనేది ఈరోజు చాలా వరకు తగ్గిపోతున్నాయి. అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవాల్సినటువంటి గౌరవించుకోవాలి. చిన్న పెద్ద అందరూ కూడా ఈక్వల్. మనం కొంతమందిని తక్కువ చూడడం, కొంతమందిని ఎక్కువ చూడడము, అలా క్యాస్ట్ తక్కువ అని చూడడము, చాలా రకాలుగా కాదు, అందరినీ ఈక్వల్గా చేయాలి. ఈ నైతిక విలువలను విద్యార్థులకు మీరు బోధించవలసినటువంటి మీ లెసన్స్తో పాటు రోజొక టిప్, రోజొక చిన్న స్టోరీ చెప్పినట్టయితే వాళ్ళల్లో మార్పు కూడా వచ్చి సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ 2 ఉదాహరణలతో చెప్పి నేను నాకు అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారికి, ముఖ్యంగా మస్తానరావు గారికి, ఎన్నో కార్యక్రమాలు ఆయన ఎంతో బిజీగా ఉంటాడు. ఇది చేస్తున్నాడంటే నేనే ఆశ్చర్యపోతాను. ఎప్పుడు కూడా డిస్కస్ చేసినప్పుడు అలా అక్కడే ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చేస్తుంటాడు. వారికి
నన్ను ఈ సభకు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే విశ్వమానవ సంక్షేమ సంఘాన్ని అన్నీ తానే నడిపిస్తున్నటువంటి మస్తాన్రావు గారికి, చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రిన్సిపల్ గారు ట్రైనింగ్ కాలేజీ, మా వీట వెంకటరామయ్య గారు ఐఎఫ్ఎస్ వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారికి, ఇంకా ఈ ఆర్గనైజేషన్ని తమ సమయాన్ని వెచ్చించి వారు నడిపిస్తున్నటువంటి బాధ్యులకు, ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. అలాగే పిల్లలందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 37 సంవత్సరాలు ఒక చిన్న సమయం కాదు, సుదీర్ఘమైనటువంటి సమయం, ఎన్నో సెట్ బ్యాక్స్ కూడా చూశారు. మొత్తానికి ఆర్గనైజేషన్ పెరుగుతూ ఉంది, ఇంకా పెరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పారు మస్తాన్రావు గారు. దాదాపు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఆయన, ఆన్సర్స్ లేవు దాంట్లో. ఎందుకంటే ఆన్సర్స్ చాలా కష్టం. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఆయన చెప్పారు, సమయానికి వర్షాలు పడకూడనప్పుడు విపరీతంగా వర్షాలు పడతాయి. ఇవన్నీ కూడా ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ఒక చిన్న కార్టూన్ వచ్చింది, నాకు చూశాను. ఒక స్టూడెంటు ఎండలో గొడుగు పట్టుకుని సూర్యుడిని అడుగుతున్నాడు, మహాశయ నువ్వు నీ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొంచెం నీ తీవ్రతని, నీ బ్రైట్నెస్ని తగ్గిస్తే నేను కొంచెం హాయిగా ఉంటాను, ఆ సెట్టింగ్ మోడ్లోకి వెళ్ళి కొంచెం తగ్గించు అని అడుగుతున్నాడు. అప్పుడు సూర్యభగవానుడు ఏమన్నాడంటే, నేను అసలు ఏ మోడ్లోకి వెళ్ళలేదు, నేను నార్మల్ మోడ్లో ఉన్నాను, నువ్వే నీ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొన్ని మార్పులు చేయి. ఏమిటా మార్పులు అంటే, చెట్లను విపరీతంగా పెంచండి, మీకున్నటువంటి సరస్సుల్ని చెరువుల్ని కాపాడుకోండి, వాటిని నాశనం చేయమాకండి. ఈ విధంగా నీ మోడ్లోకి నువ్వు వెళ్ళి నువ్వు సెట్టింగ్స్ చేసుకుంటే హాయిగా బ్రతకగలవు. అంటే మనం పర్యావరణాన్ని ఎంత విధ్వంసం చేస్తున్నామో ఆ కార్టూన్లో చెప్పారు. అయితే ఎవరు విధ్వంసం చేస్తున్నారు? మీరు అనొచ్చు, నేను చెట్లు కొట్టలేదండి, నేను చెరువులు పాడు చేయలేదండి అని మీరు అనొచ్చు. అని పాడు చేసే వాళ్ళని మనం అలో చేస్తున్నాం, అది కూడా మన తప్పే కదా. కాబట్టి అదొక తప్పుగా స్వీకరించిన, అసలు ఎందుకు పాడు చేస్తున్నారు జనాలు? మళ్ళీ దాన్ని ఆర్థిక శాస్త్రానికి లింక్ చేసుకునేటట్టయితే ఎవరి లాభం కోసం వాళ్ళు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. దాన్ని మనం అభివృద్ధిగా కూడా చూస్తున్నాం. మన తప్పు ఏంటంటే మన పిల్లలకి ఇచ్చిన ఎడ్యుకేషన్ కూడా అభివృద్ధి ఏదో విధ్వంసం ఏదో తేడా తెలియకుండా పెంచేసేవాళ్ళని. ఎగ్జాంపుల్కి నా చిన్నప్పుడు నేను ఒక 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. 60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నాకు తెలుసు, అప్పటికే నాకు 6-7 ఇయర్స్. స్వెటర్ లేకుండా ఉండేవాళ్ళు కాదు, అంత చల్లగా ఉండేది. మా ఇంట్లో ఫ్యాన్ 77లో కొన్నాం మేము, సీలింగ్ ఫ్యాన్ 77లో కొనాల్సి వచ్చింది. చక్కటి హైదరాబాద్, 400 చెరువులు, మోటబావులు, పచ్చటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ హైదరాబాద్ ఇవాళ కాంక్రీట్ జంగిల్గా ఎందుకు మారింది? దీన్ని మనం ఏమంటున్నాం? అభివృద్ధి అంటున్నాం. కానీ ఇది విధ్వంసకరమైనటువంటి అభివృద్ధి. అందుకని పర్యావరణానికి తీసుకుంటే మనం చేయగలిగింది ఏంటంటే ఒక రెసిస్టెన్స్ అనేది. ఎవరైనా ప్రకృతిని నాశనం చేస్తుంటే దీన్ని నాశనం చేయకుండా అడ్డుకోగలిగిన శక్తి మనకుంటే చేయాలి. కానీ మన ఆర్గనైజేషన్కి అంత శక్తి లేదు కాబట్టి ఇంకా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కనీసం అటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళకి అండగా మనం నిలబడాలి. అలాగే విద్య, ఒక మంచి పని ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నది ఏంటంటే విశ్వమానవ సంక్షేమ సంఘం. ఈ ఆర్గనైజేషన్ కాదు, నేను కూడా ఆర్గనైజేషన్లో ఉన్నా కాబట్టి మన ఆర్గనైజేషన్ ట్యూషన్ సెంటర్లు రన్ చేస్తున్నారు. చాలా ప్రశంసనీయమైనటువంటి పని అది. ఎందుకంటే పిల్లలకి మనం ఇవ్వగలిగింది వాళ్ళ మంచి చదువు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన చదువుని ఇస్తున్నాం, కానీ ఒక మనిషిగా బాధ్యత తెలుసుకోగలిగి సమాజం పట్ల ఒక దృక్పథం ఉన్నటువంటి పౌరులుగా తీర్చిదిద్దే చదువు మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ కనీసం వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి చదువు ఇచ్చే క్రమంలో
వాళ్ళకి ఆపర్చునిటీస్ లేని పేద పిల్లలకి ఆ విద్యని సక్రమంగా బోధించడం అనేది ఒక చాలా మంచి పని. దానికోసం సర్వశక్తులు ధారపోస్తున్నటువంటి విశ్వమానవ సంక్షేమ సంఘం, దాన్ని ముఖ్యంగా ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి మస్తాన్ రావు గారిని సభాముఖంగా నేను ప్రశంసిస్తున్నాను. ఈ డ్యూటీ కంటిన్యూ కావాలి, ఇంకా పెరగాలి. వాళ్ళ టార్గెట్ కూడా చెప్పారు 150 సంవత్సరాలని. తప్పకుండా ఆ స్థాయికి ఈ ఆర్గనైజేషన్ పెరగాలని, దానికి సమాజం తప్పకుండా స్పందిస్తుంది. ఎందుకంటే పేబ్యాక్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. చాలామందికి ఈ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు ఆర్థికంగా, కొంతమంది చెందలేకపోతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందని వర్గాలకి కనీస వసతులు వాళ్ళకి సమకూరే విధంగా కొంత సహాయం చేయడంలో తప్పు లేదు. అది మనం అందరినీ చేయలేము అందరికీ, కానీ కొంతవరకైనా చేయగలిగితే సమాజంలో కొంత శాంతి భద్రతలు, సామరస్యత ఇవన్నీ కూడా నెలకొల్పడానికి చాలా చక్కటి కాన్సెప్ట్ ఏంటంటే పే బ్యాక్ టు ది సొసైటీ. ఈ సొసైటీ నుంచి మనం వచ్చాం, కొంత మన అవసరాలకు సరిపడా కంటే కూడా కొంత ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నాం. కాబట్టి దీంట్లో నుంచి కొంత తీసి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ పిల్లలకి చదువు కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ కొంత సహాయం చేయడం అనేది చాలా మంచి పే బ్యాక్ టు ది సొసైటీ అనేది బెస్ట్ కాన్సెప్ట్. దీన్ని మనం అందరం కూడా బాధ్యతగా స్వీకరించి మన స్థాయిలో మనం ఎంత చేయగలిగితే అంతే. 10 రూపాయల, 20 రూపాయల, 100 రూపాయలు అన్న సమస్య కాదు. ఎంత చేసినా ఆ సహాయం చేసిన వాడు కనీసం కొంత ఉపశమనం పొందే విధంగా చేయాలనేది నా కోరిక. దానికి మన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, విశ్వమానవ సంక్షేమ సంఘం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మాకు గుర్తుందో లేదో మస్తాన్ రావు గారు, నేను ఒక వాచ్మెన్ ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు ఇచ్చి వచ్చాం వాళ్ళ అమ్మాయికి ఇంజనీరింగ్లో సీట్ వస్తే. సో ఇది చాలా చిన్న సహాయం అయినప్పటికీ కూడా వాళ్ళకి అది చాలా పెద్ద సహాయం. ఆ అమ్మాయి ఇంజనీర్ కూడా అయింది. కాబట్టి సమాజంలో ఈ విధంగా కొంత ఈ రోజున మీరు సమాజాన్ని పక్కన పెట్టి మన పరిపాలన ఇవన్నీ తీసుకుంటే ఎవరెవరికి సహాయం చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి మనకు మనమే వేల సంవత్సరాల నుండి కూడా మానవ సమూహం ఈ విధమైనటువంటి సహాయ సహకారాలతోనే ఈ రోజు వరకు మనగలిగింది అనేది నా అభిప్రాయం. కాబట్టి విశ్వమానవ సంక్షేమ సంఘం ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు జరపాలి, ఇంకా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మస్తాన్ రావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే విశ్వమానవ సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనిషి మంచి ఆరేటరు, సేవా దృక్పథం ఉన్న వ్యక్తి. వారి మాటలు చాలా సందేశాత్మకంగా ఉంటాయి. ఫైనల్గా నేను ఒక్క సబ్జెక్టు మర్చిపోయాను చెప్తాం. ఈ దేశంలో ఏ వ్యవస్థ అయినా, ఏ దేశం అయినా రాజకీయ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ వ్యవస్థ బాగుంటే మిగతా వ్యవస్థలన్నీ కూడా బాగుంటాయి. కానీ ఈనాడు పరిస్థితి మీరు ఒకసారి చూస్తే, మనము స్వతంత్రం రాకముందు ఏమనుకున్నాము, బ్రిటిష్ వాళ్ళు మనల్ని, దీంతో ముగించేస్తాను, బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా హింసించారు, చాలా బాధ పెట్టారు, మన సొమ్ము దోసుకుపోయారు, వాళ్ళు ఎంతో డెవలప్ అయ్యారు. మనకు స్వతంత్రం వస్తే మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము అని మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జాకీర్ హుస్సేను, మీకు ఒక విషయం తెలుసా, సరిహద్దు గాంధీ అనే ఒక అతను ఉండేవారు. మీకు ఎవరు తెలియదు, ఎత్తుగా ఉంటాడు. ఆయన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆయన ఎప్పుడు గాంధీ గారు అంటే తిరుగుతున్నాడు. అటువంటి మహానుభావులు ఎంతోమంది కష్టపడి ఈ స్వతంత్రం తీసుకొచ్చారు. స్వతంత్రం తీసుకొచ్చిన ఒక 20 సంవత్సరాలు భారతదేశ రాజకీయ వ్యవస్థ చాలా మహోన్నతంగా ఉంది. ఎక్కడ అవినీతి పరుడు కనిపించడు, చేసిన పనులు కూడా సిన్సియారిటీతో చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, బాక్రానంగల్ ప్రాజెక్ట్, BHEL, BDL, HMT, రూర్కేలా స్టీల్ ప్రాజెక్ట్, ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టి ఈ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎక్కడా కూడా మీరు ఫలాని మోసం జరిగిందని కూడా ఎవరు చేశారు. కానీ ఈనాటి పరిస్థితి ఏమవుతుంది? ఈనాడు ఒక్కసారి మీరందరూ ఈనాటి రాజకీయ పరిస్థితి ఏంటి?
ఒక్కొక్కరు ఒక్కొక్క మీటింగ్ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 40 కోట్ల రూపాయలు అంటున్నారు, ఒక ఎంపీ గెలవాలంటే 100 కోట్ల రూపాయలు అంటున్నారు. వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఏమి చేస్తారు? 100 కోట్ల ప్రాజెక్టు 200 కోట్లు చేసి ఆ 100 కోట్లు కూడా రాజకీయ నాయకులు అఫీషియల్స్ పంచుకొని నాణ్యత లేని ప్రాజెక్ట్స్ కడుతున్నారు. మీకు తెలుసు అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో చిన్న వరదలు కొట్టుకొని పోయింది, మేడిగడ్డ ఈరోజు కుంగిపోయింది, కాళేశ్వరం పోతుంది. దీనికి ముఖ్య కారణము రాజకీయ వ్యవస్థ. ఒక్కొక్క రాజకీయ మీటింగ్ పెడితే 5 లక్షల మంది 6 లక్షల మంది జనాలు తోలుకొస్తున్నారు. నేను ఈ చిన్న ప్రోగ్రాం చేస్తే నాకు 35,000 40,000 అవుతుంది ఖర్చు. ఒక 5 లక్షలు 6 లక్షల మంది జనాలు పోగేసుకొని వస్తే తోలుకొస్తే ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? ఒక్కొక్క రాజకీయ నాయకులు ఇన్ని కోట్లు ఈ విధంగా చేస్తున్నారు. వాడు ఎలా చేస్తున్నాడు? ఒక్క ప్రాజెక్టు కూడా నాణ్యత లేని చేస్తున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకందరికీ డబ్బు, మద్యము, తర్వాత బిర్యానీ ప్యాకెట్లని, గంజాయిని, సారాయని ఇవన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి చాలా దుర్మార్గమైన రాజకీయ నాయకులు తయారవుతున్నారు. వాళ్ళు ఉండటమే కాకుండా ఎలక్షన్ అయిన తెల్లవారి రిజల్ట్స్ చూసిన తెల్లవారిని అటు నుంచి ఇటు మారిపోతూ ఉన్నారు. ఏమిటి ఈ పరిస్థితి? ఈ దేశం ఎక్కడికి పోద్ది? ఈరోజు 3,000 రూపాయలు ఓటు కంటున్నా, 4,000 అంటే 5, ఇంకా ఇది ఎంతవరకు పోద్ది? 10,000 రూపాయలు 15,000 ఇట్లా ఇస్తూ పోతే అసలు రాజకీయ వ్యవస్థ మనుగడ ఉంటుందా? ప్రజల జీవితాలు ఏమవుతాయి? మహోన్నతమైన నైతిక విలువలు నేర్పించాల్సిన రాజకీయ వ్యవస్థ ఈ విధంగా తయారైతే మనం అందరం తెలుసు ఎలా ఉంటుంది దేశంలో మనం తెలుసుకోవాలి. ఇది ఒక ఉద్యమ రూపము. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడే విధంగా చేయాలి. ఈ మద్యానికి, డబ్బుకి, బిర్యానీ ప్యాకెట్కి అమ్ముకుంటే మనమే ఇబ్బంది పడతాము, మన దేశము భ్రష్టుపట్టుపోద్ది అనేది నా ఉద్దేశము. అందువల్ల మహోన్నతమైన వ్యక్తుల్ని మనకు కులము, మతము వీటికన్నిటికీ అతీతంగా ఉన్నతమైన క్వాలిటీ గల ఉన్నతమైన వ్యక్తుల్ని మనం రాజకీయ వ్యక్తులు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు మంచి సమాజాన్ని ఇస్తారు, మంచి దేశానికి భవిష్యత్తును చూపిస్తారని మీకు సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. ఇదంతా కూడా మనం కష్టపడితే దేశాన్ని నిర్మించుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ చంద్రశేఖర్ గివ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేరు పేరున ధన్యవాదాలు. చంద్రశేఖర్, మిస్టర్ వెంకట్ గారు టు ఫెలిసిటేట్ మధు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నేను చేస్తాను, నాకు చేస్తానండి ఇది. Felicitate our chief guest, Mr. Venkatramaya. మాకు చెప్పారు రిటైర్డ్ అయ్యారు కానీ చూసి అసలు రిటైర్డ్ అయినట్టే లేదు సార్. అది ఏంటో సీక్రెట్ చెప్తే మేము నేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ఈ సభకు విచ్చేసి సభను సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తారావు గారు మా కోరిక మన్నించాలి సార్, తప్పదు సార్, ప్లీజ్ రిక్వెస్ట్. ఒకసారి గట్టిగా చెప్పకూడదు, ఎందుకంటే ఈ అందరికీ కర్త కర్మ క్రియ అని చాలామంది చెప్తున్నాం కదా సారు. ఈ కార్యక్రమం లేదు, సంస్థ లేదు, అసలు మనం కలిసే వాళ్ళమే కాదు. ఇక్కడ 37 సంవత్సరాలు అనేది చాలా చిన్నది కదండి. 37 వెరీ వెరీ లాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ దిస్ థింగ్ సార్. సరే సార్.
ఒక్క నిమిషం